మీరు ఫ్రై అడిగారు కాబట్టి మనం మటన్ని ముందుగానే బాయిల్ చేసుకోవాలి. మటన్ అలాగే మటన్ని డైరెక్ట్గా బాయిల్ చేసిన దానికన్నా కుక్కర్లో పెడితే కొంచెం ఈజీగా అయిపోతుంది. ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి కుక్కర్లో పెట్టేసుకుందాం మనం. మటన్ ఎప్పుడు కూడా విత్ బోనే బాగుంటుందండి. వితౌట్ బోన్ మటన్ నాకు అంతగా నచ్చదు. మీకు ఎలా నచ్చితే అలా తెచ్చుకోండి. ఫస్ట్ మటన్ పీసెస్ని కుక్కర్లో వేసేసుకుందాం. కుక్కర్లో వేసుకొని కొంచెం ఉప్పు, పసుపు, నూనె వేసి మనం వాటర్ వేసి బాయిల్ చేసుకుందాం. పసుపు, కొంచెం ఉప్పు, అలాగే నూనె. ఉప్పు, పసుపు, నూనె వేసి ఒక్కసారి బాగా కలుపుకొని సరిపడా నీళ్లు వేసుకోవాలి. మనం వేపుడు చేస్తున్నాం కాబట్టి ఎక్కువ నీళ్ళు అవసరం లేదు, కొంచెం నీళ్ళు సరిపోతాయి. ఉడుకుతూ ఉంటే సహజంగానే మటన్లో నుండి నీళ్ళు వచ్చేస్తాయి. సో ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 7-8 విజిల్లు ఉడకబెట్టుకోవాలి. దీన్ని నేను ఈ స్టవ్ మీదకి షిఫ్ట్ చేసేసి ఇది ఉడికే లోపల మనం వేపుడికి కావాల్సిన మసాలాలన్నీ రెడీ చేసుకుందాం. దానికి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఇందులో ఫస్ట్ ధనియాలు, కొంచెం జీలకర్ర, సోంపు, అలాగే కొన్ని మెంతులు, ఎండుమిరపకాయలు ఒక్కసారి వీటిని ఇలా కలుపుకొని మసాలాలు కూడా కావాలి, మసాలాలు కూడా తెచ్చేసుకుంటాం. ఇలాచీ, దాల్చిన చెక్క, లవంగాలు, సాజీరా, ఇలాచీ, సాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క. వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి వేగే లోపల మిక్సీ జార్ కూడా రెడీగా పెట్టేసుకుందాం. మటన్ కర్రీ చేసినా, మటన్ ఫ్రై చేసినా, చికెన్ ఫ్రై చేసినా కూడా అప్పటికప్పుడు ఫ్రెష్గా మసాలాలు దంచుకుంటే చాలా బాగుంటుంది హారిక గారు. ఆ ఫ్రెష్ ఫ్లేవర్స్ ఉంటాయి కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగానే మసాలాలు చేసి పెట్టుకోకుండా అప్పటికప్పుడు ఇలా వేయించుకొని చేసుకుంటే కనుక చాలా చాలా బాగుంటుంది. సో ఇవన్నీ చక్కగా వేగాయి. వీటిని మనం మిక్సీ పట్టుకుందాం. అలాగే మటన్ని కూడా ఈ స్టవ్ మీదకి షిఫ్ట్ చేసేద్దాం. మసాలా రెడీ అయిపోయింది, మంచి వాసన వస్తుంది. ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో నూనె వేసుకోవాలి హారిక గారు. కొంచెం నాన్ వెజ్ అన్నప్పుడు కొంచెం నూనె ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. అయితే నాన్ వెజ్ చేసుకునేటప్పుడు రెగ్యులర్గా వాడే ఆయిల్ అయినా సరే లేదా మస్టర్డ్ ఆయిల్ వేసుకున్నా కూడా బాగుంటుంది హారిక గారు. ఇంట్లో ఏది ఉంటే అది వాడుకోండి. కొంచెం నూనె వేడిగా అవ్వాలి. అలాగే మనకి కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కావాలి. ఈ మసాలాలతో మనకి పని అయిపోయింది. కొంచెం సాజీరా కావాలి. కొంచెం నూనె వేడిగా అయిన తర్వాత
కొంచెం సాజీరా, పచ్చిమిర్చి, సన్నగా తరుక్కున ఉల్లిపాయలు, ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకున్నాం. ఇందాక మటన్లో కూడా ఉప్పు వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలో ఉప్పు వేయడం వల్ల తొందరగా వేగుతాయి, మంచి కలర్ కూడా వస్తాయి. మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి కొంచెం కరివేపాకు వేసుకుందాం, చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మటన్ కూడా ఉడికిపోయింది, దీన్ని పక్కన పెట్టేసుకుందాం. హారిక గారు, ఉల్లిపాయలు ఇలా చక్కగా వేగాలి. కొంచెం పచ్చిగా ఉన్న ఫ్రైకి అస్సలు బాగుండదు. కొంచెం కలర్ వచ్చే వరకు ఇలా కొంచెం బ్రౌన్ కలర్ తెలిసే వరకు వేయించుకుంటే చాలా బాగుంటుంది. చాలా మందికి ఫ్రై చేసేటప్పుడు ఈ ఉల్లిపాయలు వేయించుకునేటప్పుడే ఓపిక ఉండదు. ఎప్పుడైనా సరే ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకోవాలి. అలాగే మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం నాన్ వెజ్ చేసుకుంటున్నాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. అలాగే మటన్లో మనం ముందుగానే పసుపు వేసుకున్నాం, అందుకే ఇప్పుడు కొంచెమే వేసుకుందాం, ఎక్కువగా అవసరం లేదు. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇంకా కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు మనం. అల్లం వెల్లుల్లి ముద్ద చక్కగా ఆ లోపల ఉన్న పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక్కసారి అల్లం వెల్లుల్లి ముద్దలో పచ్చి వాసన పోయిన తర్వాత కారం, మీ రుచికి సరిపడా కారం అండి, కానీ నాన్ వెజ్లో కొంచెం కారం ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కొంచెం కారం చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఉడకబెట్టుకున్న మటన్, ఓన్లీ మటన్ ముక్కలు వేసుకోవాలి ఇందులో. మటన్ ముక్కలు వేసుకున్న తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా, ఆ మసాలా కూడా వేసి బాగా కలుపుకోవాలి. హారిక గారు, అస్సలు ఎంత మంచి సువాసన అండి, ఇలా వేంపుతుంటేనే తినేయాలనిపిస్తుంది. ఇలా అన్ని మసాలాలు వేసుకున్న తర్వాత ఇప్పుడే మీరు ఉప్పు చెక్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ముందుగానే ఉప్పు ఎక్కువగా వేయకండి, కావాలి అంటే తర్వాత యాడ్ చేసుకోవచ్చు, కానీ ఎక్కువ అయితే కష్టం కాబట్టి ముందుగానే చెక్ చేసుకోండి. మటన్ ఫ్రై రెడీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. వావ్, కొంచెం మీకు కర్రీ టైప్లో కావాలి, కొంచెం గ్రేవీ కావాలి అనుకుంటే సేమ్ ప్రాసెస్లో చేసుకొని మనం ఉడకబెట్టినప్పుడు మటన్ నీళ్ళు వచ్చాయి కదా సైడ్కి, అవి కూడా పోసేసుకుంటే మీకు కొంచెం గ్రేవీ టైప్లో అవుతుంది.
అలాగే పైనుండి కొంచెం కొత్తిమీర వేసుకుందాం. హారిక గారు, మీరు అడిగినట్టుగానే మటన్ ఫ్రై చేసేసాం కదా, చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉంటుంది. అమ్మకి చూపించండి, నేను ఎలా చేశానో అలాగే చేసి పెట్టమని చెప్పండి. మరొకసారి చిన్న రికాప్ కూడా చూసేయండి. మటన్ ఫ్రై తయారీ విధానం. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో మటన్ ముక్కలు, పసుపు, సరిపడా ఉప్పు, నూనె, సరిపడా నీళ్లు పోసి మూత పెట్టి 7 నుండి 8 విజిల్లు వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ధనియాలు, జీలకర్ర, సోంపు, మెంతులు, ఎండుమిరపకాయలు, ఇలాచి, సాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క వేసి డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్ లో నూనె వేడి చేసుకొని అందులో సాజీరా, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సరిపడా ఉప్పు, కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, నూనె, కారం, ముందుగా ఉడికించుకున్న మటన్ ముక్కలు, ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా వేసి బాగా కలుపుకొని వేయించుకుంటే మటన్ ఫ్రై రెడీ.